యెహెజ్కేలు 36వ అధ్యాయము మొదటి 15 వచనాలను సారాంశం ఏంటో తెలుసుకుని తర్వాత మనం ఆరాధన చేస్తాం. 36వ అధ్యాయంలో, మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించు. ఇశ్రాయేలుకి దేవుడు తిరిగి వాగ్దానము చేస్తున్నాడు. పర్వతాలు రెండు రకాలుగా ఉంటాయి. పర్వతాలు మన ఆత్మీయతను సూచించేవిగా ఉంటాయి. అంటే ఆత్మీయ స్థాయి ఎంతో అనేది చూపిస్తుంది అన్నమాట. కొన్ని పర్వతాలు ఏంటంటే విగ్రహారాధనకి గుర్తుగా ఉంటాయి అన్నమాట. సమరయ స్త్రీని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తనతో మాట్లాడుతున్నప్పుడు, మీరిక ఈ కొండ మీద ఆరాధన చేయరు, మీరు అటు యెరూషలేములో కూడా ఆరాధన చేయరు, ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. అంటే ఇంకా శరీర సంబంధమైన ఆహారము లేదు, కొండలు గుట్టలు ఎక్కవలసిన పని లేదు. అన్ని జనులు కూడా ఎక్కడెక్కుతారు? కొండలు ఎక్కుతారు. అంతకుముందు వీళ్ళు కూడా కొండ. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి ఎక్కాడు? కొండ. ఆ కొండ దేనికి గుర్తుగా ఉంది? తన ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. తాను ముసలితనంలో ఆ స్థాయికి వచ్చాడు. చిన్న వయసులోనే యవనస్తుడిగా తన కుమారుడు కూడా ఆ స్థాయిలోకి వచ్చాడు. ఇద్దరు కలిసి ఏమి ఎక్కారు? మోరియా పర్వతం. ఈయన చనిపోవటానికి సిద్ధపడ్డాడు, చిన్నపిల్లవాడు ఇస్సాకు. ఆయన తన కుమారుని, ప్రేమించే కుమారుని బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. మనమేమి ఇవ్వటానికి సిద్ధపడ్డాం? మనమేమి ఏ సుజాత ఏమిస్తాం కదా, ఏది ఇవ్వాలి. అందుకనే మనం పర్వతం ఎక్కట్లేదు. ఎక్కడ ఉంటున్నాం మనం? ఇంకా కింద స్థాయిలో. పర్వతం ఎక్కాలి అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ స్థితిలో అంతకంతకు, విశ్వాసంలో అంతకంతకు బలపడాలి. విశ్వాసంలో బలపడే కొలది దేవుణ్ణి మనం సంతోషపరచగలుగుతాం, దేవుడు చెప్పింది చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు పర్వతం ఎక్కి చూపించక్కర్లేదు, కానీ ఏం చేయాలంటే మన విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి చెందుతూ దేవుడు చెప్పిన చిన్న చిన్న కార్యాలను మనం ఏం చేయాలి? క్రమక్రమంగా చేసుకోవాలి. తర్వాత దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ రావాలి. సంఘం ద్వారా దేవుని వాక్యం అంతా కూడా క్రమంగా నేర్పించబడుతుంది. దాన్ని నేర్చుకుని జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో ఒకవేళ మనల్ని, నీ కుమారుడినో కుమార్తెనో నాకు ఈ బలిగా అంటే ఎవరైనా ఇవ్వగలరా? అయితే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకొని మనల్ని రక్షించి, ఇప్పుడు మనల్ని సజీవ యాగంగా బతికుండే మీ జీవితాన్ని సమర్పించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆరాధన చేయాలి, దేవుని మహిమపరచాలి. కాబట్టి 5:30కి మీటింగ్ ఉంది, 5:30కి వెళ్ళండి అని చెప్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? కొద్దిగా లేట్ వేస్తాం. అంటే ఇబ్బందులు ఉండవచ్చు, కానీ ముందుగా సిద్ధపడాలి. అబ్రహాం ఏమైనా ఆలస్యం చేశాడా? తెలిసిన వెంటనే వేకువనే లేచి పిల్లవాడిని తీసుకుని బలి అర్పించడానికి కావలసిన సామాగ్రి అంతటిని తీసుకుని, కత్తిని కూడా తీసుకుని, నిప్పును కూడా తీసుకుని, కట్టెలను కూడా తీసుకుని, కుమారుని కూడా తీసుకుని, ఇంటి దగ్గర ఆ మాట అనలేదు. ఆ కొండ ఎక్కిన తర్వాత ఇస్సాకు అడుగుతాడు, నాయనా దహన బలి అర్పించడానికి అన్నీ ఉన్నాయి, ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. మరి దహన బలికి పశువేది? ఆ మాట ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అడగలేదు. తర్వాత ఈయన కూడా బయలుదేరినప్పుడు ఆయన చూసుకుంటాడులే అన్న మాట ఇక్కడ చెప్పలేదు. అర్థమైందండి? ఎవరు చూసుకుంటారు? అక్కడికి వెళ్ళిన తర్వాత కుమారుడు అడిగినప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ కొరకు నా కొరకు కూడా దహన బలి పశువుని మనము తనను ఆరాధించేలాగని దేవుని ఆత్మతో సత్యముతో
తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకై సెలవులు అర్పించాడు. ఆ దహన బలిలో మన పాపం పరిహారమైంది, మన పాపాలు క్షమించబడ్డాయి. మనం పరిశుద్ధమైన జీవితంతో దేవుణ్ణి ఆరాధించటానికి సౌలభ్యం వచ్చింది. ఓకే, వీలైంది. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలిగా అర్పించకపోతే మనం పరిశుద్ధులం కాలేము. పరిశుద్ధులం కాలేకపోతే ప్రభుని దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇప్పుడు దేంతో ఆరాధిస్తున్నాం? నోటి మాటలతో, అనుభవంతో ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. సో అన్ని జనులు చేసినట్టుగా మనం దేవుణ్ణి శరీర సంబంధమైన వస్తువులతో మనం చేయవలసిన, పూలు పండ్లతో చేయవలసిన పని లేదు. అయితే తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. అన్ని జనులు ఎలా చేస్తున్నారో అలాగే చేసి ఈ యేసు ప్రభుని నవ్వుల పాలు చేస్తున్నారు, హేళనకి గురి చేస్తున్నారు. అట్లా మనం అలా లేకుండా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. సో ఇశ్రాయేలు పర్వతాలన్నీ కూడా ఎటువంటివి అంటే పవిత్రమైనవిగా ఉండాలి కదా. ఆ ఉన్నతమైన శిఖరానికి ఆత్మీయ జీవితంలో వారు ఎదగాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు కూడా అక్కడ గుళ్ళను కట్టారు, అక్కడ అపవిత్రమైన కార్యాలు చేశారు. అక్కడ వారు కుమారులను కుమార్తెలను బలిస్తూ వచ్చారు కదా, అన్ని దేవతలకు ఇచ్చినట్టుగా ఇస్తూ వచ్చారు. సో కాబట్టి ఇప్పుడు దేవుడు తిరిగి వారికి వాగ్దానం చేస్తున్నారు. మీరు చేసిన తప్పులని చేశారు, పర్వతాలను పాడు చేశారు. నా పర్వతాలను, ఇశ్రాయేల్ పర్వతాలను ఏం చేశారు? పాడు చేశారు. అయితే తిరిగి వాటన్నిటి నుంచి నేను మిమ్మల్ని మాన్పిస్తాను. మిమ్మల్ని హింసించిన ఎదోమీయులను కూడా నేను శిక్షిస్తాను. వారి భయం అంతటి నుంచి కూడా మిమ్మల్ని విడిపిస్తాను. విడిపించిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు చదవండి, 7వ వచనం చదవండి. ప్రభు అయిన మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానం నొందుతారని నేను ప్రమాణం చేయించున్నాను. చూసారా? మీ చుట్టూ ఉన్న అన్ని జనులు మిమ్మల్ని ఎంతవరకు అవమానపరిచారు, ఇంతవరకు మీకు నష్టాన్ని కలుగజేశారు, శ్రమను కలుగజేశారు. ఇప్పుడు నేను వారికి అవమానాన్ని కలుగజేస్తాను. ఇప్పుడు ఇంతవరకు యేసుప్రభుని అంగీకరించే వరకు కూడా సాతానుడు తన బానిసత్వంలో మనల్ని పెట్టుకున్నాడు. పనికిరాని పనులన్నీ చేపించాడు, రక్షింపలేనటువంటి దేవుణ్ణి నమ్మేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో వాని చెర నుండి మనల్ని విడిపించాడు, పాప బంధకాల నుంచి మనల్ని విడిపించాడు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చాడు. లోకంలో నుండి వేరు చేసి ప్రత్యేకమైన జనాంగంగా, పరిశుద్ధ జనాంగంగా, సొత్తైన జనాంగంగా, రాజులైన యాజక సమూహంగా తన కొరకు చేర్చుకున్నాడు. ఎక్కడికి తీసుకొచ్చాడంటే తన పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకొచ్చాడు, సియోను కొండలోకి తీసుకొచ్చాడు. దేని కొరకండి? దేవుణ్ణి ఈ పర్వతం మీద అపవిత్రమైన బలులు అర్పించేది కాదు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు కనుక యేసు ప్రభు బలియాగం ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇది పర్వతం. ఇది కింద ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం లోకం నుండి ఏమయ్యాం? వేరయ్యి దేవుడు కోరినట్టుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకనే మనం ఆరాధించటానికి మనం ఏం చేయలేదు, మన కొరకు ఎవరు చేశారు? అబ్రహాం ఆనాడు ఆ మోరియా పర్వతం మీద ఆరాధించటానికి తానేం చేయలేదు. ఊరికే తన విశ్వాసం, భయము, భక్తి, విధేయత పరీక్షింపబడింది. తర్వాత నిజంగా తీసుకెళ్ళాడు, నెగ్గాడు. అయితే ఆ పొట్టేళ్ళని ఏం చేశాడండి? పొట్టేళ్ళని ఇచ్చాడు. ముళ్ళ పొదల్లో చిక్కుకున్న పొట్టేళ్ళని తీసుకొచ్చి అర్పించాడు. తద్వారా ఏమైంది? ఇస్సాకు విడుదల పొందాడు కదా. తండ్రి కూడా తిరిగి ఏం చేశాడు? ఆయాసం అంతా, నిక్కుటమైన ఆయాసం ఏమైపోయింది ఆయనకి? పక్కన విశ్వాసం ఉంది, నేను చంపేసినా సరే తిరిగి లేపుతాడనే విశ్వాసం ఉంది. బట్ అవన్నీ కాకుండా నిజంగానే అసలు ఏం బలి అర్పించకుండానే ఇది కేవలం పరీక్ష అని చూపించి
తండ్రి కుమారులు కూడా నిశ్చింతగా బయటికి తీసుకొచ్చారు. అంటే కొన్నిసార్లు మనల్ని అట్లా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శ్రమలకి వదిలేసేవాడు కాడు, నష్టాలకి వదిలేసేవాడు. ఆ దేవుడిని నమ్ముకొని జాగ్రత్తగా ఉండాలి. సో అనుదినము కూడా ఆయన కాపుదల, భద్రత, ఆయన విడుదల మనం గుర్తించి ఎప్పటికప్పుడు దేవుని స్తుతించేవారుగా ఉండాలి, వ్యక్తిగతంగా ఆరాధించేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అన్ని జనులు ఏమంటారంట, ఏం చేస్తున్నారు, మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానము నొందుదరని నేను వాళ్ళని అవమానపరుస్తాను. మిమ్మల్ని అవమానపరిచిన వారు నేనేం చేస్తాను, అవమానపరుస్తాను. తర్వాత 8వ వచనం, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలమును ఫలించుతారు. చూసాను, చెదిరిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇశ్రాయేలు భక్తులందరూ వస్తారు. ఈ పర్వతం మీద ఇప్పుడు దేవుడు కోరిన బలులు అర్పిస్తారు, కానీ అన్ని జనులు అర్పించినట్టుగా అర్పించు. ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చామో, క్రీస్తులోనికి వచ్చామో, సరైన సహవాసంలోకి వచ్చామో, దేవుడు కోరినట్టుగానే మనం ఆరాధిస్తున్నాం, దేవుడు కోరినట్టుగానే ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కోరినట్టుగానే వాక్యక్రమంలో ఉంటున్నాం కదా. విపరీతమైన పద్ధతుల్లోకి, అన్యజనుల పద్ధతుల్లోకి అనేకమైన స్థానిక సంఘాల్లో 90%, 80%, 70% లోకం ఉంటుంది కదా, క్రీస్తు కొద్దిగానే ఉంటుంది. సో దానివల్ల మనకి ఉపయోగం, ఆత్మీయ ఉపయోగం ఉండదు, ఉన్నత స్థితిలోనికి వెళ్ళదు. ఈరోజు మదర్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డే, దాని గురించే వర్తమానాలు చెప్తారు, దాని గురించే చెప్తారు కదండి. ఎవరి గురించి చెప్పాలి, యేసు ఆయన ఆరాధించాలి కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మీయంగా చూసినట్లయితే మన తల్లి ఎవరు, యేసు, తండ్రి ఎవరు, యేసు. ఎందుకు తల్లి ఆదరించినట్లుగా యెరూషలేములోనే ఆదరిస్తాడు, దేవుని మందిరంలోనే ఆదరిస్తాడు. విపరీతమైన ఇబ్బంది కలిగింది, సంఘానికి ఫోన్ చేసి చెప్పండి, రండి, అందరూ కలిసి ప్రార్థన చేస్తారు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. లేదు ఇంట్లోనే కూర్చుంటే నీ మూలుగుడు నువ్వే మూలుగుతుంటే కష్టం. సంఘమును దేని కొరకు, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయటానికి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవటానికి, ఒకరినొకరు ఆదరించుకోవటానికి ఉంది. సత్యాన్ని గ్రహించి ఆ విధంగా చేయాలి. 9వ వచనం, నేను మీ పక్షంలో ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుతుంది. చూసారా, నేను మీ పక్షంలో ఉన్నాను, కానీ మీరు దున్నబడి విత్తబడ్డారు. దున్నబడటం, విత్తబడటం అంటే అర్థం ఏంటి, ఇది మారు మనసు లేని హృదయము, కఠిన హృదయము అంటే దేవుని కొరకు ఫలించని జీవితము. ఫలించాలంటే ముందేం చేయాలి, దేవుని వాక్యం ఫలించాలంటే ముందేం చేయాలి, దున్నబడాలి, నేల మెత్తని చేయబడాలి. అదే దేవుని వాక్యం వల్ల ఫలించాలంటే, యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి అంటే హృదయం పవిత్రం కావాలి, హృదయం కావాలి, మెత్తని చేయబడాలి. ఓకేనా. దేవునికి పనికిరానివన్నీ కూడా తొలగించుకోవాలి, ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అందుకనే నేలను దున్ని విత్తనాలు వేస్తాం, పండుతాయి. ఓకే, దున్నకుండా వేస్తే ఏమవుతాయి, దున్నకుండా వచ్చే మొక్కలు ఏంటంటే పనికిరాని మొక్కలు, కలుపు మొక్కలు మాత్రం వస్తాయి. దున్నితే వచ్చేవేవి, మన హృదయంలో ఆల్రెడీ సాతాను విత్తన పనికిరాని కలుపు అంతా ఉంది, అదంతా ఏం చేయాలి, ఇప్పుడు దున్నబడాలి, పశ్చాత్తాపడ్డాన్ని, అది ఏముందనేది తెలుసుకోవాలి. మార్క్స్ వార్త 7:21 ఉంది. తర్వాత గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 18-19 వచనాలు ఉంటాయి కదా. మన హృదయంలో ఉన్న చెడు క్రియలన్నీ, చెడు లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ తొలగించుకుంది, దేవుని వాక్యాన్ని అనుదినము వెతుకోవాలి. సో వెతుకున్న తర్వాత అదేం కావాలి, ఇది ఫలించాలి. అంటే ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి, ఎదగాలి. తర్వాత మీ మీద చూసారండి, ఇశ్రాయేల్ పట్టణాలన్నీ ఏమైపోయినాయి, వీళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ అందరూ కూడా
ఇక్కడ బబులోను దేశానికి వెళ్ళిపోయారు. వారందరినీ తిరిగి నేను తీసుకొస్తాను, పట్టణాలన్నీ కూడా నా జనులతో నిండిపోతాయి అని దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. మనం కూడా సాతాను ఆధీనంలో ఉన్న మనల్ని, లోకంలో ఉన్న మనల్ని విడిపించి తన ప్రజల మధ్యలోకి మనల్ని తీసుకురాలేదా? తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకోలేదా? మనల్ని తీసుకురాలేదా? అయితే మనం కట్టబడాలి. వాక్యం నేర్చుకుని ఏం చేయాలి? కట్టబడాలి. అంటే మనలో మార్పు అనేది, ఝాన్సీ అర్థమవుతుందా? మార్పు అనేది రావాలి. ఎప్పుడు కూడా శరీరతత్వం కూలిపోవాలి. శరీరతత్వం కూలిపోతే అప్పుడు ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఓకేనా? తర్వాత మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీ హృదయం మారితే, ఆ వాక్యం మీ హృదయాల్లో ఫలిస్తే, గతం కంటే కూడా అంతకంటే ముందు కంటే కూడా నేను అధికమైన మేలు మీకు చేస్తాను. సో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎవరికయ్యా అంటే కదా, ఆత్మీయంగా ఫలించేది నేర్చుకోవాలి, వాక్యం ఫలించేది నేర్చుకోవాలి, శరీరతత్వం నుంచి విడుదల పొందేది నేర్చుకోవాలి. వారిపక్షంగా ఉంటాయి. లేకపోతే ఎవరి హృదయాల్లో అయితే ఫలించదో వాక్యం, వారి హృదయం దున్నబడలేదు కనుక వారు ఇంకా చెరలో ఉన్నట్టుగానే, ఒకవేళ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పటికీ ఇంకా చెరలో ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా దేవుడు మునుపటి కంటే పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేస్తాం. అంతకుముందు కొంతకాలం బాగానే ఉన్నారు, అప్పుడు ఉన్నట్టుగా తిరిగి మనల్ని చేస్తాం. కొన్నిసార్లు ఒక సంవత్సరం బాగానే ఉంటాం, ఇంకో సంవత్సరం బాగానే ఉంటాం, కొన్నిసార్లు బాగానే ఉంటాం. తర్వాత ఏమవుతుందంటే ఆ ఉన్నదానికి కూడా కోల్పోతాం. మందిరానికి రాము, దూరం అయిపోతాము, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు. అయితే వారు కూలిపోయినట్టే, మొత్తం అంతా ఏమైపోయింది? ఉన్నది ఎంత అది కూడా పోయింది. వారు తిరిగి సమకూర్చబడాలి. అయితే మనం ఏం చేయాలంటే, ఈ మాటలు వింటున్న మనము ఉన్నదాన్ని కట్టుకోవాలి, కానీ ఉన్నదాన్ని కూలగొట్టుకోవటానికి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మానవ జాతిని అనగా మన జనులకు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారం చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకుంటారు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యం అవుతుంది. చూసారండి, వారికి స్వాస్థ్యం అవుతుంది. పుత్రహీనులుగా చేయక పిల్లలకి అంటారు, పిల్లలు మీకు స్వాస్థ్యం, మీరు వాళ్ళకి స్వాస్థ్యము అవుతారు కదా. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి మానవ జాతి అంటే ఎవరంటే, మానవ జాతి నా జనులకు ఇశ్రాయేలు. అయితే మిగిలిన వారు మానవ జాతిగా కూడా పరిగణించట్లేదు. అనేకసార్లు విశ్వాసంలో సరిగా లేకపోతే ఏమంటే పశుప్రాయులు అంటే కదండి. పశుప్రాయులు 14వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది. తర్వాత ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది, 10వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఎవరంట? దేవుని ఎరగని వారు పశువులు. ఎందుకంటే ఆత్మలో చచ్చినవారు. పశువులకు ఆత్మ లేదు కాబట్టి శరీరము ప్రాణము రెండే ఉంటాయి బతుకున్నంతసేపు. అలాగే ఉంటారు మనం. అలా కాకుండా మన ఆత్మను రక్షించాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 13వ వచనం, తరువాత యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయగలవు అని జనులు నువ్వు గురించి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువు యెహోవా. చూశారండి, మీ పిల్లలు చనిపోవటానికి కారణం కారు. మీరు ఇంకా పాపము చెయ్యరు కాబట్టి మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాను. జనులు మనుషులను మీరేం చేసేవారు? భక్షించేవారు, తినేసేవారు. సంఘాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయి, ఇళ్లల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
13వ వచనం చదవండి. గలతీ 5:13 కాదు, చూడండి 17వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. అయితే అది చూసారు, ఇక్కడ ఉంది, మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించు. అంటే సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఒకరికి విరోధంగా ఒకరు. అందుకనే మన దగ్గర పార్టీలు ఉండవు. మనమంతా కూడా ఎవరు ఒక శరీరంలో అంగాలుగా ఉండాలి కదా, అట్లా. కాబట్టి ఇంట్లో కూడా భార్యాభర్తలు వేరువేరుగా ఆలోచనలు, వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఒకరినొకరు భక్షించుకోరు. ఇంట్లో కూడా అలాగే ఉంటుంది, సంఘాల్లో అలాగే ఉంటుంది. మనం అవిశ్వాసుల వల్లే ప్రవర్తించుకుని జాగ్రత్తగా ఉండాలి. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుని సరిగ్గా ఉండాలి. శరీర తత్వం లేకుండా చూడాలి. తర్వాత నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకు నిలబడకుండా చేసింది. జనముల వలన కలుగు అవమానము నీకు భరింపము. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయకూడదు. ఇదే ప్రభువు ఏమో. ఎవరికంటే ఈ వాగ్దానాలన్నీ అన్ని జనులు చేయు అపహాస్యం నీకు వినపడకుండా చేయాలి. వాళ్ళు అపహాస్యం అది నీకు వినపడదు. ఇంకా నిన్ను గురించి వీళ్ళు ఇట్లా అని చేస్తే అదంతా కూడా వినపడకుండా చేస్తారు. నీకు కలిగే అవమానం నీకు ఇంకా అవమానం ఉంది. మన అవమానం అంతా ఎవరు భరించారు? మనకు అవమానం లేదు. నరకానికి వెళ్ళేవారు నిత్య అవమానానికి వెళ్తున్నారు. నిత్య జీవంలోనికి వెళ్ళేవారు నిత్యమైన ఘనతకి వెళ్తున్నారు. నిత్య ఘనత మనకి వెళ్ళేవారికి, నరకానికి వెళ్ళేవారికి నిత్య అవమానం చూసుకుంది. కాబట్టి నీవు జనులను పుత్రహీనులుగా చేయకూడదు. ఇదే ఎవరికి వాగ్దానములు? మారు మనసు పొందిన ఇశ్రాయేలుకు, మారు మనసు పొందిన పాపులకు, హృదయాన్ని దున్నుకునే వారికి, సరిదిద్దుకునే వారికి, వాక్యం అనే విత్తనాలను హృదయంలో విత్తుకునేవారు, ఫలించేవారు. హృదయం ఆత్మీయంగా ఫలించారు. అబ్రహాం ఎట్లా ఫలించాడు? తర్వాత తన కుమారుడు ఇస్సాకు ఎట్లా ఫలించాడు కదా, చిన్న వయసులోనే. ఒక ఆయనేమో ముసలోడు, ఇంకొక ఆయనేమో యవనస్తులు పెద్ద ఆత్మీయ జీవితంలో ఎలాగున్నారు. అందుకనే అంత ఆత్మీయుడు కాబట్టి 26వ అధ్యాయంలో ఆదికాండంలో వెళ్ళి గెరారికి వెళ్ళి విత్తనాలు చల్లినప్పుడు అది 30 అంతలు, అదే 100 అంతలు ఫలం. 30 అంతలు 60 అంతలు లేదు, 100 అంతలు ఫలం. ఎందుకు? దేవుడు తనకి తోడుగా. ఎందుకు తోడుగా ఉన్నాడు? అంత విధేయుడు, అంత ఆత్మీయ జీవితంలో ఎదిగినవాడు. సో అటువంటి భక్తి మనం కలిగి ఉండాలని యేసు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి ఈ ఉన్నత స్థలంలోనికి మనల్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం దేవుని ఏం చేయాలి? ఘనపరిచేది నేర్చుకోవాలి.